జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని దేవదానవుల మధ్య జగన్మోహిని పంచడానికి పూనుకొని దేవతలకు అమృతాన్ని ఇచ్చింది. దానవులకు ఏమీ దక్కలేదు. దాంతో కోపం వచ్చి దానవులు దేవతలతో యుద్ధానికి దిగారు. ఈ భాగవత గాథను సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి తెలియచేస్తున్న ఈ గాథను సూత మహర్షి సౌనకాది మహర్షులకు నైమిసారణ్యాలు వివరిస్తున్నారు. దేవాసుర యుద్ధం. దానవుల మృతము ద్రావంబోని పయోరాసి ద్రచ్చి పొగిలిన మాట్కిన్ శ్రీనాథ పరాన్ముఖులగు హీనులు వందంగజాలరిష్టార్థంబుల్. సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. దానవులు అమృతాన్ని తాగాలి అనే కోరికతో పాలకడలిని చిలికారు. కానీ చివరికి వాళ్లకు దుఃఖమే వచ్చింది. శ్రీహరి పైన మనస్సు ఉంటనే హీనులు వాళ్ళు కోరుకున్న సంపదలను పొందలేరు కదా అని శోధించి జలధినమృతము సాధించి నిలింపవైరి చెచ్చుర్గతులన్ రోధించి సురలకిడి హరి బోధించి ఖగేంద్రునెక్కిపోయే నరేంద్ర. ఓ రాజా, సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. ఈ విధంగా క్షీరసాగరాన్ని శోధించి అమృతాన్ని సాధించి ఆ శ్రీ మహావిష్ణువు రాక్షసుల కన్ను కప్పి జగన్మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని ఇచ్చి తర్వాత ఖగరాజునెక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. శుద్ధముగ సురలకు అమృతము సిద్ధించిన సురవరులు సిడిముడి పడుచున్ గృద్ధులు నానాయుధ సన్నద్ధులు నై యుద్ధమునకు నడిచెరి బలిమిన్. దానవులకు అమృతం దక్కలేదు. పరిపూర్ణంగా అమృతం మొత్తం దేవతలకే సిద్ధించింది. ఆ కారణంగా రాక్షసులకు చాలా కోపం వచ్చింది. కోపావేశాలతో క్రోధావేశాలతో నానా విధాలైన ఆయుధాలతో యుద్ధానికి సన్నద్ధమై వచ్చారు. ధన్యులు వైరోచని శతమన్యు ప్రముఖులు మదాభిమానులు తమలో నన్యోన్యరణము బాహ సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్. బలిచక్రవర్తి, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ గణాలకు నాయకులై అత్యంత పరాక్రమంతో ఖడ్గాలను చేతబోని యుద్ధం చేసేందుకు సన్నద్ధులయ్యారు. అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై వరశస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయ సంబై మహాసుర యోధాన్వితమైన యానమున సంశోభిల్లె పూర్ణేందు సుస్థిర కాంతిన్ బలి చామరధ్వజ చమోదీప్త స్థితిన్ ముందటన్. రాక్షసులందరికీ బలిచక్రవర్తి నాయకత్వం వహించారు. ఆ బలిచక్రవర్తి పూర్ణ చంద్రునిలాగా వెలుగొందుతూ తన రథం మీద బయలుదేరారు. ఆయన రథం మయాసురుని చేత నిర్మించబడింది. అది చాలా అరుదైనది, ఇష్టానుసారంగా పయనించేది, అనేక శస్త్ర అస్త్రములతో నిండినది. అంతేకాకుండా చూపర్లకు కనిపించకుండా ఆకాశ గమనాన్ని కలిగి ఉన్నది. గొప్ప రాక్షస భటులతో కూడి ఉన్నది. ఆ రథానికి ముందు వింజామర్లతో జెండాలతో రాక్షస సైన్యాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఆ బలిచక్రవర్తి ముందు భాగంలో రాక్షసులైన నముచి, శంబరుడు, చాణుడు, ద్విమూర్ధుడు, కాలనాగుడు, శకుని, జంభుడు, అయోముఖుడు, ప్రహేతి, హేతి, భూత సంత్రాసుడు, హయగ్రీవుడు, కపిలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాధిపుడు, విప్రచత్తి, విరోచనుడు, వజ్రదంష్ట్రుడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శుంభుడు, నిశుంభుడు, శంకుశిరుడు మొదలైన ప్రముఖ రాక్షస వీరులందరూ ఉన్నారు. పౌలోమ కాలకేయులు కూడా ఉన్నారు.
నివాత కవచులు కూడా ఉన్నారు. తక్కిన మహావీరులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళు వేరు వేరుగా నిలబడ్డారు. వాళ్ళందరూ రథాలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభ మృగాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గ మృగాలు, గండబేరుండాలు, చమరీ మృగాలు, నక్కలు, పెద్ద పులులు, గోవులు, ఎద్దులు మొదలైన మృగాలను, రాబందులు, గద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మొదలైన పక్షులను, తిములు, తిమింగలాలు మొదలైన జలచరంబులను, మనుష్యులను, సురలను పోలిన విగ్రహ రూపంలో ఉన్న జంతువులను, వీటన్నిటిని కూడా అధిష్ఠించారు. తమకు చిహ్నాలైన గొడుగులు, ఎవరికి వాళ్ళ చిహ్నం ఉంటుంది. గొడుగులు, జెండాలు, కిరీటాలు మొదలైనవన్నీ ధరించి బలి చక్రవర్తి ముందర నిలబడ్డారు. దేవేంద్రుడు, ఇంకా దేవలోకంలో ఉన్న దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దేవతా సమూహంతో ఎదురొచ్చి వెనుదీయక యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ విధంగా సంరంభంతో, సన్నాహంతో, ఉత్సాహంతో ఉభయ పక్షాల వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు. వజ్రదంశ్రాంచిత వ్యజనంబులును, బర్హ చామరంబులు, సిత ఛత్రములును, చిత్రవర్ణ ధ్వజ చేలంబులును, వాత చలితోత్తరోష్ణీష జాలములును, జప్పుళ్ళనెసగు భూషణ కంకణంబులు, జెండాంశురోచుల శస్త్రములును, వివిధ కేటకములు, వీరమాలికలును, బాణపూర్ణములైన తూణములను, నిండి పెచ్చురేగి నిర్జరాసురవీర సైన్య యుగ్మ కంబుసాల నొప్పే, గ్రాహతతులతోడ గలహంబునకు వచ్చు సాగరముల భంగి జనవరేణ్య. ఓ రాజా, దేవతలు దానవులు యుద్ధం చేయడం ఎలా ఉందో తెలుసా? వజ్రం లాంటి కోరలు, విషణకర్రలు, నెమలి పురులు, వింజామరులు, వెల్లగొడుగులు, రంగురంగుల జెండాలు, గాలి కదిలే తలపాగాలు, శబ్దించే భూషణ కంకణాలు, ఆ కంకణాలతో శబ్దం వస్తోంది, సూర్యకాంతితో మెరిసే శస్త్రాలతో రకరకాల డాలువార్లు, హారాలు నిండిన అంప పొదులు, వీటన్నిటితో నిండి ఉన్న దేవ దానవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది. అవన్నీ కూడా మొసళ్లతో నిండి కలహానికి సిద్ధంగా ఉన్న రెండు సముద్రాల్లాగా ఉన్నాయి. దేవతల సైన్యం, రాక్షసుల సైన్యం. భేరి భాంకారంబులు, వారణ ఘీంకారములను, వరహరి శేషల్ భూరి రథనేమి రవములు, ఘోరములై పెల్లగించె గుల శైలములన్. భేరీ వాద్యాల నుండి వెలువడే భాంకారాలతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల సకిలింతలతో, రథ చక్రాల సవ్వడులతో ఘోరంగా ఉండి పర్వతాలను పెళ్లగించేలా ఉంది ఈ సైన్యాలు, రెండు సైన్యాలు కూడా కలవడం. ఈ విధంగా ఉభయ సైన్యాలు మోహరించిన తర్వాత బలితో ఇంద్రుడు, తారకునితో గుహుడు, హేతితో వరుణుడు, ప్రహేతితో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయునితో విశ్వకర్మ, శంబరునితో త్వష్ట, విరోచనునితో సవితయు, నముచితో పరాజితుడు, వృషపర్వునితో అశ్వని దేవతలు, బలిసుతులైన బాణాదులతో సూర్యుడు, రాహువుతో సోముడు, పులోమునితో అనిలుడు, శుంభ నిశుంభులతో భద్రకాళి, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుడు, ఇల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులు, దుర్మర్షనుతో మన్మధుడు, ఉత్కలునితో మాతృకాగణం, శుక్రునితో బృహస్పతి, నరకునితో శనేశ్వరుడు, నివాత కవచులతో మరుత్తులు, కాలకేయులతో వసువులు, అమరులు, పౌలోములతో విశ్వేదేవగణం, క్రోధవసులతో రుద్రులు, ఇలాగా ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. దానవులందరితోనూ వాళ్ళకి సమాన సాటి అయిన దేవతలు యుద్ధం చేస్తున్నారు. ఇలా కలిసి పెనగుతో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. మళ్ళా రథాల మీద ఉండేవాళ్ళు రథాల మీద ఉండే వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. కాలిబంట్లతో యుద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఇలాగే జరిగే యుద్ధాలు. వాహనాలు ఎక్కిన వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. ఒకరికొకరు సాకి సింహనాదాలు చేస్తూ, అట్టహాసాలు చేస్తూ, పరస్పరం ఆహ్వానాలు పలుకుతూ
ఒకళ్ళనొకళ్ళు చిచి అంటూ తిరస్కారం చేస్తూ, భుజాలు తట్టుకుంటూ, విజృంభిస్తూ, పెడబొబ్బలు పెడుతూ, హుంకరిస్తూ, అహంకరిస్తూ, అల్లెత్రాటిని మోగిస్తూ, బాణాలను వేసుకుంటూ, గండ్రగొడ్రాలతో ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ, చక్రాలతో చెక్కుకుంటూ, శక్తి ఆయుధాలతో ఖండిస్తూ, కొరడాలతో కొడుతూ, గొడ్డళ్లతో పొడుస్తూ, గదలతో అణిచివేస్తూ, చేతులతో పొడుస్తూ, కత్తులతో నరుకుతూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, పాసాలతో కట్టేస్తూ, ఈటెలతో పొడుస్తూ, రోకళ్లతో మొత్తుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్లతో పొడుస్తూ, చిల్లకోలలతో గర్జిస్తూ, శూలాలతో చిమ్ముతూ, గోళ్లతో రక్కుతూ, చెట్ల మొదళ్లను రువ్వుతూ, కౌరవులతో కొరవులతో కాలుస్తూ ఈ విధంగా భయంకరమైన యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో కొంతమంది కపాలాలు బద్దలైపోయినాయి, కొంతమంది కపోలములు వికలమయ్యాయి. కపోలం అంటే చెప్పుకేళ్ళన్నీ కూడా ముక్కలైపోయినాయి. కొంతమందికి తల వెంట్రుకలు చిక్కుబడిపోయినాయి, మరి కొంతమందికి దంతాలు విరిగిపోయాయి, మరి కొంతమందికి భుజాలు తెగిపడ్డాయి, ఇంకా కొంతమందికి చేతులు తెగిపడ్డాయి, ఇంకా కొందరికి నడుములు విరిగాయి, మరి కొంతమందికి ముఖాలు వికృతంగా తయారయ్యాయి, కొందరికి నయనాలు వికలం అయిపోయినాయి, కొంతమందికి చెవులు తెగిపడ్డాయి, కొంతమందికి నాలుకలు నరకబడ్డాయి, కొంతమందికి తొడలు విరిగిపోయాయి, రక్త ప్రవాహాలు పారాయి, మాంసఖండాలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి, రాబందులు, గద్దలు, పక్షులు కలకలం చేస్తున్నాయి. ఈ విధంగా ఈ దేవదానవ పోరు అతి ఘోరంగా సాగుతోంది. నాకాధీశుభదింట మూట గజమున్ నాల్గింట గుర్రంబులన్ నేకాస్త్రంబున సారథింజునిపే దైత్యేంద్రుండు వీకన్ వియల్లోకాధీశుడు దృంచి ఎన్నిటిని దోడ్తో నన్ని భల్లంబులన్ రాకుండన్ రిపు వర్గమందునిమే గీర్వాణారి యగ్గింపగన్. ఆ యుద్ధంలో బలిచక్రవర్తి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని 10 బాణాలతో కొట్టాడు. అతని గజాన్ని ఐరావతాన్ని 3 బాణాలతోనూ, 4 బాణాలతో గుర్రాలను, 1 బాణాన్ని సారథి మీద వేశాడు. దేవేంద్రుడు చాలా శీఘ్రంగా అన్ని బాణాలను తుంచేసి బలిచక్రవర్తి మెచ్చుకున్నట్లు శత్రు సైన్యాన్నంతా కూడా సంహరించాడు. తన తూపులన్నయు ధరమిడి శక్రుండు నరికిన జోదు విన్నను మెరసి బలి మహాశక్తి చేబట్టిన నదియును నతడు ఖండించినత్యద్భుతముగా మరి ప్రాసశూల తోమరములు గైకొన్న దోడ్తోడ నవియును దునిమి వైచే నంతట బోక ఎయ్యది వాడు సంధించే దొడరితా నదియును దుమురు చేసే నసుర భర్త విరధుడై తన పగరకు గానబడక వివిధ కపట వృత్తి నేర్పు మెరసి మాయ నిర్మించి మింటను వేల్పు గములు సూచి వెరకు పడగా. తన బాణాలన్నిటినీ వరుసగా ఇంద్రుడు నరికేసేసరికి ఆ వీరుడైన బలి మహాశక్తిని ప్రయోగించాడు. దానిని కూడా ఖండించాడు ఇంద్రుడు. వెంటనే బలి ఈటెను, శూలాన్ని, తోమరాన్ని ప్రయోగిస్తే వాటిని కూడా ఖండించాడు దేవేంద్రుడు. బలి వేటిని ప్రయోగిస్తే వాటిని ముక్కలు చేస్తున్నాడు దేవేంద్రుడు. అప్పుడు బలి చక్రవర్తి రథం భగ్నం అయిపోయింది, ముక్కలైపోయింది. దాంతో తను ఇతరులకు కనిపించకుండా నేర్పుగా ఆకాశం మీద మాయను నిర్మించాడు. దేవతలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా బలి చక్రవర్తి మాయా విశేషంతో పోరు సల్పసాగాడు. దాంతో దేవతల మీద పర్వతాలు పడ్డాయి, దావాగ్నిలో అంటుకుపోతున్న చెట్లు వానలా పడ్డాయి, కొండ శిఖరాల నుండి రాళ్లు పడ్డాయి, భయంకరమైన పాములు పైన పడి కరిచాయి, తేళ్లు కుట్టాయి. ఇవన్నీ కూడా బలిచక్రవర్తి యొక్క మాయ. అడవి పందులు, పెద్ద పులులు, సింహాలు మీదకు దూకి చీల్చడం మొదలెట్టాయి. ఏనుగులు భీతితో పడదోయసాగాయి. శూలాలు చేతిలో ధరించి దిగంబర్లై అనేక మంది రాక్షసులు నరుకుతాం, చీలుస్తాం అంటూ అరవడం మొదలెట్టారు. వికారమైన ముఖం కలవాళ్ళు, గదా దండము ధరించిన వాళ్ళు అయిన ఆ రాక్షస వీరులు తమ తల వెంట్రుకలు వేలాడుతూ ఉండగా పోనీకండి పోనీకండి, నరకండి నరకండి అంటూ ఆ దేవతా సమూహం వెనక అలబడ్డారు. పరుషము గంభీరము ఆయన పిడుగులతో కూడిన మేఘముల సమూహం గాలికి కదులుతుంటే నిప్పుల కుప్పులను, మంటల రాసులను కురిపించాయి.
భయంకరమైన గాలి చేత రెచ్చగొట్టబడిన కార్చిచ్చు ప్రళయ కాలంలో లాగా అగ్నిలాగా చుట్టుముట్టింది. ప్రచండమైన గాలులతో కూడి ఎగసిపడే కెరటాలతో కూడిన భీషణమైన సముద్రం చెలియల కట్ట దాటి వస్తున్నట్టు భీతావహంగా ఉంది. ఇదంతా కూడా బలిచక్రవర్తి మాయ. ఆ సమయంలో ప్రళయకాలంలో లాగా భూమి ఆకాశం, రాత్రి పగలు అనే తేడా లేకుండా పోయింది. ఆ యసురేంద్రుని బహుతర మాయాజాలంబులకును మారెరుగక వజ్రాయుధ ముఖరాదిత్యుల లపాయంబును పొంది చిక్కువడిరి నరేంద్ర. ఆ అసురేంద్రుడైన బలిచక్రవర్తి యొక్క అధికమైన మాయాజాలానికి ప్రతిక్రియ ఏం చేయాలో తెలియక ఇంద్రుడు, సూర్యుడు మొదలైన దేవతలు అపాయాన్ని పొంది చిక్కుల్లో మునిగిపోయారు. అప్పుడు ఈ అసురల చేజిక్కితి మెయ్యది తెరువెందు జొత్తు మిటు ఒలయగదే అయ్యా దేవ జనార్దన కుయ్యో మొర్రో ఎటంచుగు ఈడి రమరుల్. అప్పుడు దేవతా సమూహం, అయ్యో ఈ రాక్షసులకు చిక్కాము, ఇక మనకి దారి ఏంటి, ఎక్కడికి వెళ్దాము అని అనుకుని, ఓ దేవా, ఓ జనార్దన కాపాడు అంటూ దేవతలు ఆ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. అలాగా మొరపెట్టుకున్నప్పుడు విహగేంద్రాశ్వనిరూఢుడై మణిరమా విభ్రాజితోరస్కుడై బహుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుడై భాస్వత్కిరీటాది దుస్సహుడై నవ్య పిశంగ చేలధరుడై సంఫుల్ల పద్మాక్షుడై విహితాలంకృతితోడ మాధవుడు దావేం చేసిన చోటికిన్. అప్పుడు పక్షిరాజైన గరుత్మంతుని వాహనం మీద ఆ మహావిష్ణువు, ఆ శ్రీహరి అక్కడికి వచ్చాడు. ఆయన వక్షస్థలం కౌస్తుభమణితోనూ లక్ష్మీదేవితోనూ ప్రకాశిస్తోంది. అనేకమైన శస్త్రములు, అస్త్రములు ధరించి ఉన్నాడు. ఆయన శిరస్సును ధరించిన కిరీటం వెలుగులు చిమ్ముతూ ఉంది. కొత్తదైన పసుపచ్చని పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. వికసించిన పద్మాల్లాంటి నేత్రాలతోనూ అలంకారాలతోనూ మాధవుడు అక్కడికి వచ్చాడు. అసురుల మాయలన్నీయును నబ్జదళాక్షుడు వచ్చినంతటన్ గసిబిసి అయి నిరర్ధమై గ్రక్కునబోయెను నిద్ర నొంది సంతసమున మేలుకొన్నగతి దాల్చి చెలంగిరి వేల్పులందరన్ బససెడ కేలయుండు హరిపాద పరిష్కృతి సేయనాపదల్. ఆ రాక్షసుల యొక్క మాయలన్నీ మాధవుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా మాయలన్నీ తొలగిపోయాయి, నిరర్ధకమై వెంటనే తొలగిపోయాయి. అప్పుడు ఈ దేవతలందరూ కూడా నిద్ర నుంచి మేల్కొన్న వాళ్ళలాగా దేవతలంతా సంతోషించారు. ఆ శ్రీహరి పాదాలను నమ్ముకున్న వారికి ఆపదలు దూరం కాకుండా ఎందుకుంటాయి? అప్పుడు కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి తార్క్షు స్థిరము శూలధార బొడువ నతని పొటుముట్టు హరికేల నంకించి దానజావ ఒడిచె దానవునని. అప్పుడు కాలనేమి అనే రాక్షస వీరుడు భయంకరమైన సింహాసనాన్ని ఎక్కి గరుత్మంతుణ్ణి శూలంతో పొడిచాడు. పొడిచేసరికి ఆ శూలం లాక్కొని గరుత్మంతుడు ఆ దానవుణ్ణి పొడిచి చంపేశాడు. పదపడి మాలి సుమాలులు బెదరించిన దళలు దృంచె మృదు చక్రహతిన్ గదగొని గరుడిని రెక్కలు సెదరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్. ఆ తర్వాత మాలి సుమాలి అనే రాక్షసులు మాధవుణ్ణి సరాసరి విష్ణుమూర్తి మీదకి యుద్ధానికి వచ్చారు. బెదిరించేసరికి చక్రాయుధంతో వాళ్ళిద్దరి తలలు నరికేశారు విష్ణుమూర్తి. గదతో గరుత్మంతుని రెక్కలను చెదరగొట్టాడు మాల్యవంతుడు. ఆ మాల్యవంతుడి శిరస్సును శ్రీహరి చక్రంతో ఖండించారు. ఈ విధంగా పరమ పురుషుడైన శ్రీహరి యొక్క కరుణతో తిరిగి లేచిన వరుణుడు, వాయువు, ఇంద్రుడు మొదలైన ప్రముఖులు ఇంతకు ముందు ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారో తిరిగి వాళ్లతో యుద్ధానికి తలపడ్డారు. బాహుబలంబునానింద్రుండు సాహసమున బలిని గెలువ సమకట్టి సముత్సాహమున వజ్రమెత్తిన హాహానినదంబు చేసిర ఖిల జనంబుల్. అప్పుడు బాహుబలంతో ఇంద్రుడు బలిని గెలుద్దాము అనే కాంక్షతో ఉత్సాహంతో వజ్రాయుధాన్ని ఎత్తాడు. అలా ఎత్తేసరికి రాక్షసులందరూ
హాహాకారాలు చేశారు. ఇలా ఈ విధంగా వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు తన ఎదుట పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్న బలి చక్రవర్తితో ఇలా అన్నాడు: జగతిన్ వైరి మొరంగి గెల్చుటదియున్ శౌర్యంబే ధైర్యంబే తా మగవాడయ్యును దన్ను నా నెరిగి సామర్థ్యంబును గల్గియున్ భగవానింగనిడాగెనేని మెయిసు పంజాలడేనింగట నగరే బంధులు దిట్టరే బుధులు గంజల్ గుర్తురే దానవా. బలిచక్రవర్తి మాయ చేశాడు కదా, అందుకని ఇంద్రుడు బలిచక్రవర్తితో అంటున్నాడు: ఓ దానవీరుడా, లోకంలో శత్రువును మాయతో గెలవడం అది కూడా ఒక శౌర్యమేనా, ధైర్య ప్రకటనమేనా? పౌరుషం కల వీరుడు తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. ఎదిరించగలిగే సామర్థ్యం ఉండి కూడా శత్రువుని చూసి భయపడి దాక్కుంటే జనులందరూ నవ్వరా నిన్ను చూసి. మాయల్ సేయగరాదు పో నగవులే మా తోడి పోరాటముల్ దాయా చిక్కితి వ్రక్కలించెద ఘనదంభోళి ధారాహతిన్ నీ ఇష్టార్థమునెల్ల చూడుము వ్యసన్ని వారలంగూడుకోని ఆటాపము నిర్జరేంద్రుడడ చొన్నేడాదిలో దుర్మతి అని యుపాలంభించిన విని విరోచన నందనుండిట్లనియే. ఇంద్రుడు బలిచక్రవర్తి అంటున్నాడు: ఓ దుర్మతి, ఇంక నీ మాయలు కుదరవు. మాతో పోరాటం అంటే నవ్వులాట కాదు. నాకు చిక్కావు. నా వజ్రాయుధంతో నిన్ను చీల్చేస్తాను. నీకు ఇష్టమైనవన్నీ ఒకసారి చూసుకో. త్వరలో నీ వాళ్ళని కలుసుకుంటావు, చనిపోయిన వాళ్ళని. నీ దురహంకారాన్ని ఇప్పుడే అణిచేస్తాను అన్నాడు. అంటే దాన్ని విన్న బలిచక్రవర్తి ఇలా అన్నాడు: నీవే పోటరివే సురేంద్ర తెగడన్నీకేల గెల్పోటముల్లేవే ఎవ్వరి పాలబోయినవి మేల్గీడుల్ విరించాదులున్ ద్రోవంజాలుదురెవ్విధానమున సంతోషింప శోకింప నా దైవంబేమే కరస్థలామలకమే దర్పోక్తులుంబాడియే. ఓ సురేంద్ర, ఓ దేవేంద్ర, నువ్వు ఒక్కడివే ఏం గొప్పవాడివేం కాదు. నిందించడం నీకు తగదు. యుద్ధంలో గెలుపు ఓటమి రెండు ఉంటాయి. ఎవరికైనా అది తప్పదు. ఒకసారి నువ్వు గెలుస్తావు, ఒకసారి నేను గెలుస్తాను. మేలు కీడులు బ్రహ్మాదులు సైతం తప్పించుకోలేరు. సంతోషించడం కానీ శోకించడం కానీ తగదు. అదృష్టం అంటే ఏమనుకుంటున్నావు? అదేమన్నా అరచేతిలో ఉసిరికాయ అనుకుంటున్నావా? నువ్వు గర్వంతో మాట్లాడే మాటలు ఇంకా చాలించు అన్నాడు బలిచక్రవర్తి. అని జయములపజయములు సంపదాలాపదాల నిలచలిత దీపి కాంచలములు చంద్రకళలు మేఘ చయములు దరగలు మెరుగుల అమరవర్యమిట్టి పడకు. ఓ అమరేంద్ర, జయాపజయములు, సంపదలు, ఆపదలు ఇవన్నీ శాశ్వతం కాదు. గాలి కదిలే దీపాలు లాంటివి, చంద్రుడి యొక్క కళలు లాంటివి. మేఘ సమూహాలు ఒక చోట ఉంటాయా, వెళ్ళిపోతూ ఉంటాయి. కెరటాలు లాంటివి, మెరుపు తీగలు లాంటివి. కాబట్టి నువ్వేమి ఏదో నువ్వు గెలిచాను అనుకుని మిడిసి పడకు అని ఆక్షేపించాడు బలిచక్రవర్తి. ఆక్షేపించి, వీరుడు దానవనాథుడు నారసముల నింద్రుమేన నాటించి మహాఘోరాయుధ కల్పములకు శూరాలాపములు చెవుల జొని పెన్మరలన్ అని ఇలా ఆక్షేపించి ఆ వీరుడైన బలిచక్రవర్తి దానవనాథుడు బాణాలను ఇంద్రుని మీద ప్రయోగించాడు. అంతేకాక శౌర్యంతో కూడిన మాటలను దేవేంద్రుడు చెవులను బాధించేట్లు పలికాడు. అలాగా ఓ పరీక్షన్ మహారాజా, ఈ విధంగా సత్యభాషణ చేశాడు బలిచక్రవర్తి. శత్రువు నాక్షేపంబున దోత్రాహత గజము భంగి ద్రుళ్ళుచు బలి నా వృత్రారి వీచి వైచిన గోత్రాకృతి నతడు నేలగూలె నరేంద్ర. ఈ విధంగా సత్యభాషణ చేసిన బలి తిరస్కార వాక్యాలకు దేవేంద్రుడు అంకుశంతో పొడిచిన ఏనుగులాగా కింద పడ్డాడు, తుళ్ళిపడ్డాడు. ఆగ్రహంతో వజ్రాయుధంతో బలిని కొట్టాడు. కొట్టేసరికి ఆ బలి కాస్త పర్వతంలాగా నేల మీద కూలిపోయాడు. చెలి కాని పాటు గనుగొని బలి సఖుడగు జంభుడతుల బాహాశక్తి జలితనము సాల నెరపుతూ నిలుమని వీకదాకే నిర్జరనాథన్. అప్పుడు తన చెలికాని పాటు చూసి బలిచక్రవర్తి సఖుడైన జంబుడు అనేవాడు తన స్నేహాన్ని ప్రకటిస్తూ తన బాహుపరాక్రమంతో నిలు అంటూ ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. పంచానన వాహనుడై చెంచద్గద జంబుడెత్తి శైలారిని దాకించి సురేభంబును నొప్పించి విజృంభించి యార్చి పేర్చెంగడిమెన్. సింహం మీద కూర్చుని
గదనెక్కి ఇంద్రుణ్ణి కొట్టాడు. ఐరావతాన్ని నొప్పించాడు. విజృంభించి ఉప్పొంగిపోతూ కేకలేశాడు. వీకసెడి ఘన గదాహతి దోకయు గదలింపలేక దుస్సహ పీడన్ మోకరిలబడియ నేలను సో కోర్వక దిగ్గజంబు సుడి సుడి గొంచున్. ఆ జంబుడు ఎప్పుడైతే గదను విసిరాడో ఆ జంబుని గదాఘాతానికి తోకను కూడా కదిలించలేక భరింపరాని వేదనతో దిగ్గజమైన ఐరావతం మోకరిల్లుతున్నట్లు నేల మీద పడిపోయింది. అప్పుడు సారథి వేయు హయంబుల తేరాయిత పరిచితేర దేవేంద్రుడు దానారోహించెను దైత్యుడు దారత మాతలని శూలధారంబడిచెన్. అప్పుడు దేవేంద్రుడు ఎప్పుడైతే ఐరావతం పడిపోయిందో సారథైన మాతల్ని పిలిచాడు. మాతలి 1000 గుర్రాలు కల రథాన్ని ఆయత్తం చేసి తీసుకొచ్చాడు. ఇంద్రుడు దాన్ని అధిరోహించాడు. అప్పుడు జంబుడు ఏం చేశాడంటే మాతలిని కూడా శూలంతో పొడిచాడు. శూల నిహతి నొంది సృక్కకాయార్చిన సూతు వెరకు మంతు సురవిపుండు వాని శిరము దునిమె వజ్రఘాతంబున దైత్య సేనలెల్ల తల్లడిల్లా. ఆ జంబుని బల్లం దెబ్బకు మాతలు గట్టిగా కేకలేసేసరికి భయపడొద్దని చెప్తూ ఇంద్రుడు ఆ జంబుని శిరస్సును వజ్రాయుధంతో ఖండించాడు. అది చూసి రాక్షస సేన మొత్తం అంతా కూడా తల్లడిల్లిపోయింది. ఒకవైపు బలిచక్రవర్తి పడిపోయారు, మరొకవైపు జంబుడు మరణించాడు. చని సురనాథు చేగలన జంబుడు సచ్చుట నారదుండు చెప్పిన విని వాని భ్రాతలు గభీర బలాధికుడా బలుండు పాకనముచు లా పురంధరుని గాంచి ఖరోక్తుల దూలనాడుతున్ ఘన జలధారలన్ నగము గప్పిన చాట్పున గప్పి రమ్ములన్. ఎప్పుడైతే దేవేంద్రుడి చేతిలో రణరంగంలో జంబుడు చచ్చిపోయాడు అనే విషయాన్ని నారద మహర్షి చెప్పారు. ఆ జంబుడు సోదరులైన బలుడు, పాకుడు, నముచి అనేవాళ్ళు వెంటనే బల పరాక్రమాలు కలవాళ్ళు వాళ్ళందరూ కూడా రణరంగంలోకి దూకారు. దేవేంద్రుణ్ణి పౌరుషమైన మాటలతో తూలనాడుతూ జలధారలు పర్వతాన్ని కప్పేసిన రీతిలో బాణాలతో ముంచేశారు. విభుదలు కేంద్రుని వేయు గుర్రంబుల నన్ని కోలల బలుడదర నేసే నిన్నూట మాతలి నిన్నూట రథమును నా రీతి నింద్రు ప్రత్యంగ కమును వేధించె బాకుండు వింట వాడస్త్రంబు లేయుట దొడగుట ఎరుగరాదు కనకంపు కనక పుంఖంబుల కాండంబులొకపది ఏ నింట నమిచియు నేసియార్చే బలిమెనెట్లు ముగురు భగవాని రథసూత సహితు ముంచీరస్త్రజాలములను వనజలోక సఖుని వాన కాలంబున మొగిలు గములు మునుగమూగినట్లు. ఇంద్రుడి 1000 గుర్రాలను 1000 బాణాలతో ఆ బలాసురుడు కప్పేశాడు. 200 బాణాలతో ఇంద్రుని సారథైన మాతలిని, మరో 200 బాణాలతో రథాన్ని, ఆ విధంగానే ఇంద్రుడి ప్రతి అవయవాన్ని వేధించాడు బలాసురుడు. పాకాసురుడు వింటితో బాణాలను ఎక్కుపెట్టడం కూడా ఎవరికి తెలియనంత వేగంతో యుద్ధం చేశాడు. బంగారు పిడిగల 15 బాణాలను నముచి ప్రయోగించి భీకరంగా కేకలు పెట్టాడు. ఆ విధంగా వానాకాలంలో మేఘాలు బాణుణ్ణి కప్పేసినట్లుగా ముగ్గురు ఇంద్రుడి రథాన్ని సారథిని అస్త్రాలతో ముంచేశారు. అప్పుడు అమరారాతుల బాణజాలముల పాలైపోయితే చెల్లరే యమరాధీశ్వర ఎంచు భిన్న తరులై ఎంబోధిలో జంచలత్వమునం గృంకు వణిజ్జనంబుల క్రియన్ దైత్యాధిపప్యూహ మధ్యమునంజిక్కిరి వేల్పులందరూ విపధ్వానంబులంజేయుచున్. ఆ సమయంలో రాక్షసుల యొక్క బాణ సమూహానికి అయ్యో గురయ్యావా అమరాధీశ్వర, ఓ దేవేంద్ర అనే ఆర్తనాదాలు చేస్తూ కూలిన చెట్లలాగా సముద్రంలో మునిగిపోతున్న వర్తకుల్లాగా దేవతలందరూ ఆ కష్టంలో ఆ విపత్తులో చిక్కుకుని హాహాకారాలు చేయసాగారు. ఓహో దేవతలార కుయ్యిడకు డేనున్నాడనంచంబు భృద్వాహుండా శరబద్ధ పంజరము నంతంజించి తేజంబునన్ వాహోపేత రథంబు తోడ వెలికిన్ వచ్చన్ నిశాంతోల్లసన్ మహాత్మ్యంబున దూర్పునంబుడుచున మార్తండు చందంబునన్. అప్పుడు దేవేంద్రుడు ఓహో దేవతలారా బాధపడకండి, నేను క్షేమంగా ఉన్నాను
అని అరుస్తూ తన చుట్టూ కప్పేసిన శరపంజరాన్ని, బాణాలన్నీ కప్పేసాయి కదా, ఆ బాణాలన్నీ చీల్చుకుని తేజస్సుతో గుర్రాలతో కూడిన రథంతో బయటకు వచ్చాడు. దేవేంద్రుడు అలా బయటకు వచ్చి రాత్రి గడిచాక ఉదయకాలంలో పొడుచుకొచ్చే సూర్యుడు లాగా వెలువడ్డాడు ఇంద్రుడు. అలా వెలువడి విరిగిన సేనగాంచి సువీరుడు హోయని బిట్టు చీరి క్రమ్మర బురి కొల్పి పాకబల మస్తకముల్ నిశిశాస్త్ర ధారలన్ నెరసిన తీక్ష్ణ వజ్రమున నేలకు వ్రాల్చను వాని చుట్టముల్ వెరచిరి తచ్చమూల్ పతులు విహ్వలులై చెడి పారిరార్తితోన్. ఇలా బయటకు వచ్చిన ఇంద్రుడు పౌరుషం విడిచి పరిగెడుతున్న తన సైన్యాన్ని చూసి ఓహో అని బిగ్గరగా పిలిచాడు. మళ్ళా వాళ్ళందరినీ యుద్ధానికి పురిగొల్పాడు. అప్పుడు పాకుని యొక్క తలను, బలాసురుని శిరస్సును నిశ్చితమైన అస్త్రధారాలతో, కాంతులు చిమ్మే వజ్రాయుధంతో నేల కూల్చాడు. దాంతో బలిచక్రవర్తి అనుచరులందరూ భయపడ్డారు. సేనాపతులందరూ భయంతో పారిపోయారు. అప్పుడు నముచి వచ్చాడు. నముచి అక్కడ వచ్చి తన చుట్టంబుల జంపె వీడనుచు న్యుజ్జత్క్రోధ శోకాత్ముడై కనకాంతంబును నశ్మసారమయమున్ ఘంటా సమేతంబునై జన దుస్సహమైన శూలమునొగిన్ సారించి వైచన్ సురేంద్రునిపై దీనహతుండవౌదని మృగేంద్రుంబోలి గర్జించుచున్. అప్పుడు నముచి వచ్చాడు. తన బంధువులను చంపాడనే క్రోధంతో బాధపడుతూ చివరన బంగారం కలిగి చిరుగంటలతో ఒప్పే శూలాన్ని, చూడడానికే భయంకరమైన దాన్ని దేవేంద్రుడి మీదకి విసిరాడు. దీంతో మరణం ఖాయం అంటూ సింహంలాగా గర్జించాడు. ఆకాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నానా కాండంబుల వాని కంఠము దిగందంబోళియున్వైచే నస్తో కేంద్రాయుధమున్ సురారిగళమున్ దృంపంగలేదయ్య వాడా కంపింపక నిల్చదేవ విభుడచ్చాశ్చర్యమున్ బొందగన్. ఇలా నిలుచున్న నముచిని, ఆకాశం నుంచి వస్తున్న నముచి వేసిన శూలాన్ని ఇంద్రుడు ఖండించాడు. అనేక బాణ సముదాయంతో వాడి కంఠాన్ని నరకడానికి ప్రయత్నించి చివరికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కానీ అది కూడా ఆ రాక్షసుడి కంఠం దాకా చేరలేకపోయేసరికి ఇంద్రుడు చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. రాక్షసుడు మాత్రం ఒక్క పిసరు కూడా చలనం లేకుండా నుంచున్నాడు. కొండల రెక్కలు ఖండించి వైచుచో వజ్రమెన్నడు నింత వాడి సెడదు వృత్రాసురాదుల విదళించుచోనిది దిరుగదెన్నడు పని తీర్చి కాని ఇంద్రుండగానకో ఏను దంబోళియు గాజుకో ఇది ప్రయోగంబు సెడెను ధనుజాధముడు మున తాకు తప్పించెను భిదురంబు నేడేల బెండు వడియే ననుచు వజ్రివగవ నార్త్ర శుష్కంబులం జావకుండా తపము సలిపెనీత డితరమెద్ది అయిన నింద్ర ప్రయోగింపు వైళ మనచు దివ్యవాణి పలికే. ఆ నముచి మీదకి వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం నముచిని చేరలేదు. ఇదేంటి? దేవేంద్రుడు ఆశ్చర్యపోతున్నాడు. కొండల రెక్కలను ఖండించేటప్పుడు కూడా నా వజ్రాయుధం ఎప్పుడు పదును కోల్పోలేదు, వృత్రాసురాదులను సంహరించేటప్పుడు కూడా తన పని పూర్తి చేసి కానీ వెనక్కి తిరగలేదు. ఒకవేళ నేను ఏమన్నా దేవేంద్రుణ్ణి కానా, లేకపోతే నేను ప్రయోగించిన ఆయుధం వజ్రాయుధం కాదా? అసలు ఈ రాక్షస వీరుడు వజ్రాయుధం దెబ్బకి ఎలా తప్పించుకున్నాడు? దీని ప్రయోగంలో ఏదైనా లోపం జరిగిందా, లేకపోతే ఇంత భయంకరమైన ఆయుధం ఇవాళ బెండులాగా ఎలా ఉంగిపోయింది అని అనుకుంటూ విచారిస్తున్నాడు దేవేంద్రుడు. అప్పుడు ఈ రాక్షసుడు దివ్యమైన ఆకాశవాణి పలికింది. ఈ రాక్షసుడు నముచి తడివాటితోనూ పొడివాటితోనూ తనకు మరణం లేకుండా తపస్సులో వరాన్ని పొందాడు కనుక వేరే దేన్నైనా ప్రయోగించు అని ఆకాశవాణి పలికింది. ఇట్లా ఆదేశించిన దివ్యవాణి పలుకులాకర్ణించి పురంధరుడు తడి కాదు పొడి కాదు, తడి వస్తువులతో చావడు వాడు, పొడి వస్తువులతో చావడు. ఆత్మబుద్ధి దలచి ఆర్ద్రంబు శుష్కంబు గాని సాధనంబు ఫేనమనుచు నది అమర్చిదాన నమరులు మెచ్చంగా నముచి శిరముద్రుంచెనాక విభుడు. ఇలా పలికిన దివ్యవాణి పలుకులు విన్న, ఆకాశవాణి పలుకులు విన్న ఇంద్రుడు తడిది పొడిది కాని సాధనం ఏముంటుంది అని ఆలోచించాడు. ఆలోచిస్తే
సముద్రం యొక్క నురుగు ఒక్కటే తడి పొడి కానిది. అందుకని అలా నిశ్చయించుకుని దాన్ని తన వజ్రాయుధానికి అమర్చాడు. దేవతలందరూ మెచ్చుకున్నారు. దాన్ని ప్రయోగించాడు. ప్రయోగించేసరికి నముచి శిరస్సు కాస్త ఖండించబడింది. అయ్యవసరమున అప్పుడు పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి మునులు దీవించిరి ముదముతోడ. గంధర్వ ముఖ్యులు ఘనులు విశ్వావసుడును బరావసుడు నింపెనయబాడి రమరాంగణాజనులాడిరి దేవత దుందుభులును మ్రోసెదురములోన వాయువహ్ని కృతాంత వరుణాదులను ప్రతిద్వంద్వుల గెల్చి రుద్దండ వృత్తి నల్ప మృగముల సింహంబులట్ల తోలి రమరవర్యులు ధనుజుల నదటువాయ నజుడు పుత్తేర నారదుడరుగు తెంచి దైత్యహరణంబు వారింపధరణి నాథ అని అప్పుడు రాక్షసులందరినీ కూడా చంపుతుంటే దేవేంద్రుడు ఇలా పొగుడుతున్నారు. అందరూ దేవేంద్రుడిని పొగుడుతూ పుష్పాంజలు సమర్పిస్తున్నారు. మునులు ఆనందంతో దీవించారు. గంధర్వులు ఘనులు విశ్వావసుడు పరావసుడు ఇంపుగా పాడారు. దేవతా స్త్రీలు మనోహరంగా ఆడారు. దేవదుందువులు మోగాయి. యుద్ధంలో వాయువు అగ్ని యముడు వరుణుడు వీళ్ళంతా కూడా తమ శత్రువుల్ని గెలిచారు. సింహాలన్నీ అల్పమృగాలను తోలినట్లు అమరులు రాక్షసుల అహంకారాన్ని అణిచేశారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నారద మహర్షిని పంపించారు. నారద మహర్షి ఇంకా రాక్షస సంహారం చాలు అని చెప్పడం కోసం దేవతల దగ్గరికి వచ్చారు. దేవతల దగ్గరికి వచ్చి నారద మహర్షి దేవతలతో ఇలా అన్నారు. సిద్ధించెన్ సురలారమీకమృతమున్ శ్రీనాథ సంప్రాప్తులై వృద్ధిం బొందితిరెల్లవారలును విద్వేషుల్ మృతిం బొంది రీ యుద్ధం బేటికి నింకజాలు బని లేదోహో పురేయంచు సంబద్ధాలాపములాడి మాంచే సురలం బాండవ్య వంశాగ్రణి. ఓ పరీక్షణ్ మహారాజా, నారద మహర్షి అక్కడికి వచ్చారు. వచ్చి సుఖ మహర్షి చెప్తున్నారు, దేవతలారా అమృతం మీకు సిద్ధించింది కదా, విష్ణువు దయచేత మీరంతా వృద్ధిలో ఉన్నారు కదా, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళందరూ మరణాన్ని పొందారు, ఇంకా ఈ యుద్ధాన్ని ఆపండి చాలు అంటూ తగిన మాటలు పలికి యుద్ధాన్ని మాన్పించాడు నారద మహర్షి. ఈ విధంగా నారద మహర్షి మాట మేరకు యుద్ధాన్ని చాలించి దేవతలంతా స్వర్గానికి వెళ్ళారు. చావగా మిగిలిన దైత్యులు దానవులు విపత్తును పొందిన బలిచక్రవర్తిని తోడ్కొని పశ్చిమగిరి శిఖరానికి చేరుకున్నారు. యుద్ధ రంగంలో మరణించిన రాక్షసులందరినీ శుక్రుడు మళ్ళా తన మృత సంజీవని విద్యా ప్రభావంతో మళ్ళా బతికించాడు. శుక్రుని అనుగ్రహం చేత శరీర బాధలన్నీ చల్లారాయి. ఓడిపోయిన అపారమైన లోకజ్ఞానం కలవాడు కాబట్టి బలిచక్రవర్తి దుఃఖించలేదు అని పరీక్షణ్ మహారాజుతో సుఖ మహర్షి చెప్పారు. ఇలాగా అమృతం తెచ్చుకున్నాక క్షీరసాగర మదనం తర్వాత దేవదానవుల యుద్ధం జరిగింది. చివరికి దానవులు ఓడిపోయారు, కానీ వాళ్ళందరూ తిరిగి మళ్ళా బతికారు శుక్రాచార్యుడి యొక్క మహత్యం వల్ల, మృత సంజీవని విద్య వల్ల అని నారద మహర్షి ఈ యుద్ధాన్ని ఆపు చేయించారు. బ్రహ్మదేవుడు చెప్పగా నారద మహర్షి వచ్చారు అని చెప్పి పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేశారు. సౌనకాది మహర్షులకు సూత మహాముని వివరించారు. ఈ సంచికని ఇక్కడితో ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.